హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు కొల్హాపూర్, పండరీపురం అవి చూపించబోతున్నానండి. గోల్ గుంబజ్ అవి ఉన్నాయి కదా, మేము వెళ్ళాం కదా అప్పుడు. ఇది కొల్హాపూర్ టెంపుల్ అండి, మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్. ఇక్కడ టెంపుల్స్లో కూడా సెల్ అలో చేస్తారండి, కానీ యూస్ చేయకూడదు. మన సైడ్ అంతా అలో చేయరు కదా సెల్, ఇక్కడంతా అలో చేస్తారు, కానీ ఫోటోలో అదంతా తీయకూడదు. ఇది బయట అండి, ఇది మెయిన్ టెంపుల్. అక్కడ డెకరేషన్ చేశారు కదా, అది మెయిన్ టెంపుల్. ఇక్కడ అన్నదానం కూడా చేస్తారండి, అక్కడ తీసాను ఈ పిక్. మహాబలేశ్వర్లో సన్సెట్ పాయింట్ అండి ఇది. ఇక్కడ నుంచి చూస్తారంట, ఇక్కడ కూర్చొని అందరూ చూస్తారంట. ఇది మహాబలేశ్వర్ నుంచి మేము పండరీపురంకి వెళ్తున్నప్పుడు మార్నింగ్ వ్యూ పాయింట్ అండి. ఇక్కడ ఎలా ఉంది చూడండి, పైన ఫాగ్, హిల్స్ అంతా. పండరీపురం వెళ్ళేటప్పుడు మేము మ్యాప్రో అనే ఒక ఫ్యాక్టరీకి వెళ్ళామండి. అక్కడంతా ఇలా ఉంది. లోపల మొత్తం ట్రీస్ ఉన్నాయన్నమాట. ఇది ఒకటి చాక్లెట్ ఫ్యాక్టరీ అండి. ఇక్కడ అడ్వెంచర్ పార్క్ కూడా ఉంది లోపల. మాల్ అవన్నీ ఉన్నాయన్నమాట లోపల. మేము వాటికంతా వెళ్ళలేదు, మేము ఓన్లీ చాక్లెట్స్ ఉంటాయి కదండి, ఆ మార్కెట్కి ఒకటి వెళ్ళాము. యాక్చువల్గా మేము వెళ్ళిండేది 9 o'clock అప్పుడండి, ఇంకా అవన్నీ ఓపెన్ చేయలేదు. ఇక్కడ పిక్స్ దిగడానికి కూడా చాలా బాగా గ్రీనరీగా ఉందండి. మొత్తం రోడ్డుకి అవతల సైడ్, యువతల సైడ్ ఫుల్ చెట్లు ఉన్నాయండి. ఇక్కడ క్యాంటీన్ కూడా ఉందండి. మేము శాండ్విచ్ తీసుకున్నాము. శాండ్విచ్, ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాము. రేట్ అయితే చాలా బాగా తీశారు. ఇదే అండి చాక్లెట్ ఫ్యాక్టరీ. అంటే ఇక్కడ మార్కెట్ అన్నమాట, ఇక్కడ పెట్టారన్నీ. ఫుడ్ సిటీ అంతా లోపల ఉందన్నమాట. ఇవి జామ్స్ అండి, పైనాపిల్ మిక్స్డ్ ఫ్రూట్ జాము, తర్వాత స్ట్రాబెర్రీ జాము ఇలా డబ్బాలలో పెట్టారు. జెల్లీస్, బార్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. మిల్క్ షేక్ చేసుకోవడానికి కూడా పల్ప్ లాంటిది కూడా దొరుకుతుందండి ఇక్కడ. సాసెస్ కూడా ఉన్నాయి ఇక్కడే.
మొత్తం అన్నీ ఇలా ప్యాకెట్లో పెట్టారు. ఫ్రూట్ జ్యూ ఇట్లా పేర్లు కూడా రాశారండి పైన. మనకి ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు. జెల్లీస్, చాక్లెట్స్ అన్నీ ఇలా డిఫరెంట్గా పెట్టారనమాట. ఇవి అన్ని ఫ్లేవర్స్ 585 అంటండి. మొత్తం అన్నీ ఉంటాయి 5 ఫ్లేవర్స్. ఇవి ఫ్రూట్ షేప్లో ఉండే దిండ్లండి. పిల్లోస్, బ్యాగ్స్, వైర్ బ్యాగ్స్. ఇవి చాక్లెట్స్ అండి. దక్షబాబు అయితే తిరుగుతూనే ఉన్నాడు. మేము లోపలికి ఎంటర్ అవుతూనే 3 తీసుకున్నాము. అవే తీసుకున్నామండి. జామ్ తీసుకున్నాం. మరి ఇది ఒక గేమ్ అన్నమాట. అది ఆన్ చేస్తే పైనుంచి చాక్లెట్స్ రెయిన్ పడుతుందన్నమాట. దాంట్లోకి పార్టిసిపేట్ చేయాలంటే 200 రూపీస్ పే చేయాలండి మనము. మామూలు చాక్లెట్లు వేస్తారు. మేమేం పార్టిసిపేట్ చేయలేదు. ఇది ఫుడ్ కోర్ట్ అండి, క్యాంటీన్. ఇక్కడే తిన్నాం మేము. తర్వాత బయటకు వచ్చేసాము. ఇక్కడ చెట్లు కూడా అమ్ముతున్నారండి. చాలా తక్కువ రేటుకే అమ్ముతున్నారు. అక్కడ నుంచి ఇక్కడికి తెచ్చుకునే లోపల అవి చనిపోతాయని మేము తెచ్చుకోలేదు. ఇక్కడ స్పైసెస్ అమ్ముతారనుకుంటా. ఓపెన్లో అయితే లేదు అది. ఎన్ని చెట్లు ఉన్నాయి చూడండి. ఇవన్నీ అమ్ముతారనమాట. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల ఆ వేడికే మధ్యలోనే చనిపోతాయని మేము తెచ్చుకోలేదు. మేము ఇంకా బయలుదేరుతున్నామండి పండరీపురంకి. ఇది పండరీపురం అండి. ఇక్కడ అటు సైడ్ ఇటు సైడ్ షాప్స్ ఉన్నాయి. అది టెంపుల్ అండి. ఇది గోల్ గుంబజ్ అండి. లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకోవాలి మనము. గోల్ గుంబజ్ మ్యూజియం వచ్చేసి ఫ్రైడే ఓపెన్ చేయరండి. ఇది గోల్ గుంబజ్ ఒకటే. ముందర మ్యూజియం ఉంది, అది ఫ్రైడే ఓపెన్ చేయరు. ఇది లోపలండి. అది లోపలికి ఎలా ఎక్కాలో ముందు చూపించాను కదా. 4 ఫ్లోర్స్ పైకి ఎక్కిన తర్వాత పైన కనిపిస్తుందండి. ఇలా పైనకి స్టెప్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్లో కూర్చోవడానికి కొంచెం ఒక టేబుల్ లాగా పెట్టారు. ఇలా కిటికీల్లాగా ఉన్నాయి. కిందికి చూడొచ్చు మనము. ఒక దారి నుంచి
పైకి ఎక్కేకి ఒక దారి నుంచి కిందికి దిగేకి ఉందండి. ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కింద పీకాక్స్ వెళ్తున్నాయి. మ్యూజియం అండి ఇది. పైన నుంచి ఇలా కనపడుతుంది. ఫోర్ ఫ్లోర్స్ పైకి ఎక్కాక ఇలా ఉందండి. అక్కడ ఒక దారి కనిపించింది కదా, అక్కడ నుంచి లోపలికి పోయి చూడాలి మనము. ఏం లేదు, రౌండ్గా కనిపిస్తుంది అంతే. ఇది అక్కడి నుంచి తీసానండి. పైన నుంచి ఇలా కనపడుతుంది అంతా. తర్వాత మేము అక్కడ కొన్ని పిక్స్ దిగామండి. మహాబలేశ్వర్లో రుద్రాక్ష మాదిరిగా ఉన్నాడండి శివుడు. ఇది పంచగంగా రివర్ అండి. ఆ లోపల టెంపుల్ ఉంది. టెంపుల్ లోపల ఉందన్నమాట. హంసనీను రాము ఇద్దరు హార్స్ రైడింగ్ చేశారండి. ఆ హార్స్ పేరు వాట్సప్. దాని పేరే వాట్సప్ అండి. Thanks for watching.